హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో దాబా స్టైల్లో కోడి చారు ఎలా చేయాలో చూసేద్దామండి. నేను చెప్పే ప్రాసెస్లో చేసేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకొని సాల్ట్ వేసుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏం కావాలో చూసేద్దాం. ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే ఒక పెద్ద సైజు టమాటా, 2-3 రెమ్మల కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల ధనియాలు, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, టేస్ట్కు సరిపడా సాల్ట్, ఒక 10 మిరియాలు, జాపత్రి, స్టార్ పువ్వు, 4 యాలకులు, ఒక చెక్క, 6 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6 జీడిపప్పులు, అలాగే 2 పచ్చిమిర్చి కూడా తీసుకోండి. నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను. ముందుగా చికెన్ని సింపుల్గా మ్యారినేట్ చేద్దామండి. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఎక్కువసేపు ఏం పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి, కలిపి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం బాగా కలుపుకున్నటువంటి చికెన్ని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర, స్టార్ పువ్వు, జాపత్రి, మిరియాలు, యాలకులు, లవంగాలు, చెక్క అన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పెట్టి చేస్తే చికెన్ చారు అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయినటువంటి వాటిని పక్కన పెట్టేసుకోవాలి. వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ సగం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అలాగే టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు కూడా 50% మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గాయి కదా, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలాని మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నటువంటి మసాలా దినుసుల్ని ఇలా పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టుకున్నటువంటి దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మగ్గించుకున్నటువంటి ఉల్లిపాయ టమాటాను కూడా మిక్సీ పెట్టేసుకోవాలి పేస్ట్ లాగా. ఇలా మొత్తం కూడా వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా పట్టుకున్నటువంటి టమాటా ఉల్లిపాయ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ గిన్నెలో చేస్తున్నానండి, మీరు కావాలంటే మామూలు గిన్నెలోనైనా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, బిర్యానీ ఆకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా మగ్గిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో గరం మసాలా, మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పొడి, దాన్ని కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలంతా చికెన్కి బాగా కలిసేటట్టు ఒకసారి ముందుగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీనికి మామూలు ప్లేట్ పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని
ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. మరి ఎక్కువ అయితే కోడిచారు అనేది మరి నీళ్ళుగా వస్తుంది. మరి నీళ్ళుగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగోదు కదా, అందుకని నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేసాను. చికెన్లో వాటర్ కూడా ఉంటుంది కదా. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్ వచ్చేంత వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. చూసారా, ఆయిల్ అనేది 3 విజిల్ తర్వాత చూస్తే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. చికెన్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ అనేది ఉడికిందో లేదో చూద్దాం. ఇలా పట్టుకొని చూస్తునిగిపోతే చికెన్ అనేది ఉడికిపోయినట్టు. మీకు కానీ ఒకవేళ చికెన్ సరిగ్గా ఉడకపోతే ఇంకొక విజిల్ ఉంచుకుంటే సరిపోతుందండి మూత పెట్టేసి. మరి అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి దాబా స్టైల్ కోడిచారు రెడీ అయిపోయింది. ఇది అన్నం, బిర్యానీ, పలావ్, రాగి సంగట్లోకి దేనికైనా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంటని కొట్టేయండి.